హాయ్ హలో వెల్కమ్ టు మోనీస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి పిక్ ఎ కార్డ్ రీడింగ్ అండి. ఆల్ఫాబెట్ రీడింగ్. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయండి. మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? ఫస్ట్ పైల్ వచ్చి ABCDEFGH, సెకండ్ పైల్ IJKLMNOPQ, థర్డ్ పైల్ RSTUVWXYZ. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ సైడ్ నుంచి మీరు నేమ్ సెలెక్ట్ చేసుకొని ఈ రీడింగ్ అయితే చూడండి. 10 సెకండ్స్ టైం తీసుకోండి. ఈ 10 సెకండ్స్లో మీ పార్ట్నర్ ఇమాజినేషన్ చేసుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అవన్నీ గుర్తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ రీడింగ్ కనెక్ట్ అవ్వడానికి చెప్తున్నానండి. మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ పైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా అండి? సెలెక్ట్ చేసుకున్నారా? ఈ పైల్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీ గురించి వాళ్ళ హార్ట్లో చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీ పార్ట్నర్ మీ విషయంలో. న్యూ ఫీలింగ్స్ వాళ్ళకి మళ్ళీ మీ మీద కలుగుతున్నాయి. ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి, మీతో లైఫ్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు. మీ మీద అయితే చాలా ప్రేమ ఉందండి మీ పార్ట్నర్కి. మీతో డీప్ ఎమోషనల్ బాండ్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. మీది ఒక సోల్ టు సోల్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు. ఇద్దరి రిలేషన్షిప్ కావాలని అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలని, న్యూ జర్నీ స్టార్ట్ చేయాలని వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు మీ విషయంలో ఏవైతే ఒక క్లారిటీ లేదో ఇప్పుడైతే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. మీ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు. మీ మీద వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీకోసం లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటున్నారు, మీకు సపోర్ట్గా ఉండాలని అనుకుంటున్నారు, ఒక స్టేబుల్ పార్ట్నర్గా ఉండాలని వాళ్ళు మీ విషయంలో చాలా ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఏం చేయాలి, ఏం స్టెప్ తీసుకోవాలి, ఏంటి ఈ రిలేషన్షిప్ ఎలా గ్రో చేయాలి మళ్ళీ అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. మీతో ఈ గొడవలు లేకుండా, ఈ భయాలు లేకుండా బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకొని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది. పాస్ట్ని మర్చిపోయి ఫ్యూచర్లో కొత్త జర్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. వీళ్ళకైతే మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. రిస్క్ తీసుకొనైనా వీళ్ళైతే న్యూ బిగినింగ్స్ చేస్తారండి. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో మీ పార్ట్నర్ అయితే. మీ గురించి ఒక క్లారిటీ ఉంది. మిమ్మల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు కానీ లవ్ ఉన్నా చెప్పట్లేదు వీళ్ళు. మీ మీద ప్రేమ ఉంది మీ పార్ట్నర్కి. మీరంటే లవ్ ఉంది అంటే లవ్ ఉన్నా బయటకు చెప్పరు, సైలెంట్గా ఉంటున్నారు మీ పార్ట్నర్. మీతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ క్రియేట్ చేయాలని వీళ్ళకు ఉంది. వాళ్ళ మనసులో స్ట్రాంగ్ విష్ ఉంది. వాళ్ళకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు మీ విషయంలో. మీకు ఒక రొమాంటిక్ ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వీళ్ళైతే వస్తారు. మీ పార్ట్నర్ అయితే మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసులో మీ మీద చాలా ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. అది మీకు ఎక్స్ప్రెస్ చెయ్యాలి. అండ్ మీ పార్ట్నర్ అయితే ట్రస్ట్ వర్తీ పర్సన్ అని మీ పార్ట్నర్ని మీరు నమ్మొచ్చు. ఫస్ట్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పైల్ చూద్దామండి. సెకండ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. లెటర్స్తో ఎవరైతే మీ పార్ట్నర్స్ ఉన్నారో ఇది వాళ్ళ సైడ్ నుంచి చూడండి. మీతో కలిసి ఉండటం వాళ్ళకి చాలా స్పెషల్. మీరే వాళ్ళ ఇన్స్పిరేషన్. మీ గురించి ఎక్కువ కలలు కంటారు మీ పార్ట్నర్ అయితే. మీతో ఈక్వల్ బాండ్ని క్రియేట్ చేయాలని అనుకుంటారు.
మీ విషయంలో జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. అండ్ మీతో రిలేషన్ కోసం చాలా సీరియస్గా ఈ రిలేషన్షిప్ ఇప్పటివరకు గతంలో ఏం జరిగింది, మోసం జరిగిందో ఇప్పుడు మీకు అలా చేయకూడదు, న్యాయంగా వెళ్ళాలి, మీ విషయంలో చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే. మీ పార్ట్నర్ మీ గురించి చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, మీ మీద డీప్ లవ్ ఉంది, కానీ సైలెంట్గా ఉంటారు. వీళ్ళు చాలా ప్రేమ ఉంటుందండి లోపల అయితే, వీళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది, మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఏదైనా. బట్ వీళ్ళైతే ఎక్స్ప్రెస్ చేయరు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఎంత ప్రేమ ఉన్నా ప్రేమ లేనట్టు ఉంటారు, కానీ చాలా ప్రేమ ఉంటుంది వీళ్ళకి మీ మీద. మీది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అని వీళ్ళు ఫీల్ అవుతారు. మీరంటే చాలా ఇష్టం ఉంది, వాళ్ళు ఏం చేసినా మీకోసమే అని ఫీల్ అయ్యి చేస్తారు వీళ్ళు. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, లవ్ ఉంది మీ పార్ట్నర్కి. మీ గురించి డే అండ్ నైట్ రోజు ఆలోచిస్తారు, మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మీతో ఉండాలని స్ట్రాంగ్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారంటే వీళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేయాలని రెడీగా ఉన్నారండి మీ పార్ట్నర్ అయితే. మీతో టైం స్పెండ్ చేయడం వాళ్ళకి చాలా ఇష్టం, దాన్ని ఒక స్పెషల్గా చూస్తారు వీళ్ళు. మీతో ఉండటం వాళ్ళ డ్రీమ్లా ఫీల్ అవుతారు, మీతో ఉండాలంటే మీతో టైం స్పెండ్ చేయడం వాళ్ళకి అదొక హ్యాపీనెస్ మాట వాళ్ళకి. మీతో రిలేషన్షిప్ని గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ చేయాలని ఉంది, అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని మళ్ళీ వీళ్ళు ఆలోచిస్తున్నారు మీ విషయంలో. మీతో లైఫ్లో స్టేబుల్గా ఉండాలని అనుకుంటున్నారు, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి అని వాళ్ళ ఇంటెన్షన్ ఉంది. ఫైనాన్షియల్గా కూడా మంచిగా స్టేబుల్గా ఉండాలి, మీతో రిలేషన్ కూడా స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. మీతో మ్యారేజ్ జరగాలి అని ఊహించుకుంటున్నారు, సెలబ్రేషన్ కనిపిస్తుంది మీకు, మీతో కలిసి ఉండాలని అలా అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే డెఫినెట్లీ వాళ్ళు మీతో ఈసారి స్టేబుల్ రిలేషన్షిప్ అయితే కోరుకుంటున్నారు. ఈసారి వస్తే మీకు లైఫ్ లాంగ్ అలా అయితే ఉంటారండి. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు మీ మధ్య ఏదో ఒక మంచి సెలబ్రేషన్ అయితే జరుపుకుంటారు. సెకండ్ పైల్ ఎవరు పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్ అండి. థర్డ్ పైల్ చూద్దామండి. ఈ లెటర్స్తో ఎవరైతే మీ పార్ట్నర్స్ ఉన్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీ గురించి ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది ఇప్పుడు మీ పార్ట్నర్కి. మీ వాల్యూ గురించి తెలుసుకుంటున్నారు వీళ్ళు. మీతో రిలేషన్షిప్ని చాలా పేషెంట్గా హ్యాండిల్ చేయాలని, ఎలాంటి మిస్టేక్ చేయకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు మీకు ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కరెక్ట్ టైంలో ఆ డివైన్ మిమ్మల్ని కలుపుతుందని వీళ్ళైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నారండి. మీతో ఉండటం వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, మిమ్మల్ని ఒక సన్షైన్లా ఫీల్ అవుతున్నారు వీళ్ళు మీ పార్ట్నర్ అయితే. మీ మనసు గెలుచుకోవాలని ట్రై చేస్తున్నారు, మీ విషయంలో చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు వీళ్ళు. మీ మధ్య కర్మ కనెక్షన్ ఉందని అనుకుంటున్నారు, మీ రిలేషన్షిప్ డెస్టినీ అని ఫీల్ అవుతున్నారు. ఎండ్ అయిపోయిన సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. గతంలో ఎండ్ అయిపోయింది రిలేషన్ అయితే, ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. మీతో కలిసి ఒక లవింగ్ ఫ్యామిలీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ ఫ్యామిలీ అనేది వాళ్ళ డ్రీమ్ అండి. మీతో లైఫ్ లాంగ్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. మీతో మ్యారేజ్ కోసం వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, మీతో పెళ్ళి అవ్వాలని అనుకుంటున్నారు. మీతో ఉంటే వాళ్ళ లైఫ్ కంప్లీట్ అవుతుందని ఫీల్ అవుతున్నారు, మీరుంటేనే వాళ్ళ లైఫ్ కంప్లీట్ అవుతుందని వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీకోసం చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని బాగా చూసుకోవాలనేది వాళ్ళ ఫీలింగ్. ఒక మంచి లైఫ్ పార్ట్నర్ లాగా ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. థర్డ్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అదండి, మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఏ పైల్ రిజనేట్ అయ్యిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.
ఓకేనా అండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.